రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంటీరియర్ కర్ణాటక మీద నుంచి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతున్నదని, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్ సిటీలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల్లోపు రికార్డవుతాయని తెలిపింది. అలాగే రుతుపవనాలు మరింత అడ్వాన్స్ అయ్యేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వెల్లడించింది. ఇక రాబోయే 2-3 రోజుల్లో దక్షిణ 5 అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. దాంతోపాటు 2 ఉపరితల ఆవర్తనాలు కూడా కొనసాగుతా ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 4 రోజుల పాటు కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టి మరో 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే ద్రోణి 2 ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయో వీటి వల్ల మాత్రం మనకు దాదాపు గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. అదే విధంగా నిన్న కూడా చూసాము, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒక జోరు వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలోనైతే దాదాపు మనకు నారాయణపేటలోని మక్తల్ జిల్లాలో మక్తాల్లోనైతే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు నారాయణపేటలో చాలా ప్రాంతాల్లోనైతే మనకు 6 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు జోగులాంబ గద్వాల్లో కూడా దాదాపు మనకు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో నిన్న చూసుకున్నట్టయితే మనకు వర్షపాతం నమోదైంది. ఉదయం అంతా కూడా కాస్త మనకు మేఘావృతమైన వాతావరణం కనిపించి మధ్యాహ్నం సమయంలో కాస్త ఎండ వాతావరణం అయితే కనిపించింది. ఆ తర్వాత సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదైంది. ఇటు హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కూడా నమోదైంది. ఇక నిన్న జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లోనైతే మనకు వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు దాదాపు వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే హైయెస్ట్ గా మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న గచ్చిబౌలిలో నమోదైంది. ఆ తర్వాత చందానగర్, లింగంపల్లి, షేర్లింగంపల్లి, మియాపూర్ తో పాటు ఇటు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు రేపు, ఎల్లుండి కూడా మనకు దాదాపు ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే ఉరుములు మెరుపులకు సంబంధించి కూడా పలు జిల్లాలకు అంటే ఈదురుగాల్లో కాస్త అధికంగా ఉండే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ అంటే దాదాపు దక్షిణ దాంతోపాటు పశ్చిమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఈ రోజు అయితే కాస్త ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ కాస్త భారీ వర్షం 1-2 ప్లేసెస్ లో కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు మనకు 6 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైతే అది భారీ వర్షం కిందనే మనకు ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంటుంది. అదే విధంగా నిన్న మనకు నారాయణపేట దాంతోపాటు జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం ఒక భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 8 సెంటీమీటర్లు, ఒక జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం, దాదాపు 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ ద్రోణి 2 ఉపరితల ఆవర్తనాల కారణంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఏవైతే ఈ వర్షాలు కురవడం వల్ల కూడా మనకు దాదాపు మేలో ఉండాల్సిన ఎండ తీవ్రతను అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా తగ్గింది. ఎందుకంటే దాదాపు మనకు 39 సెంటీమీటర్లు మనకు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ప్రజెంట్ మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతా ఉన్నాయి. నిన్న ఆదిలాబాద్ లో చూసుకున్నట్టయితే, నిజామాబాద్ లో చూసుకుంటే 39 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదయ్యి, ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. అంటే దాదాపు సాధారణ కంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతా ఉన్నాయి. మే అంటేనే దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రాస్ అవుతా ఉంటాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 5 డిగ్రీలకైతే తక్కువగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. వచ్చే వారం రోజుల పాటు
కూడా మనకు ఉష్ణోగ్రతలు తగ్గుముట్టకం పట్టే అవకాశం ఉంది. 4-5 డిగ్రీల వరకు కూడా అంటే దాదాపు 35 నుంచి 40 డిగ్రీల లోపే మనకు ఈ ఉష్ణోగ్రతలు అయితే నమోదవ్వే అవకాశం ఉంది. ఇక వచ్చే వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే 4 రోజుల మాత్రం ఈదురుగాలు అయితే అధికంగా వీచే అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడా కాస్త మోస్తారు వర్షంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో జిల్లాలకు కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి కూడా మనకు 3 రోజులు అయితే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో అంటే మే కావచ్చు, ఇటు ఏప్రిల్ మే సమయంలో వచ్చే వర్షాలన్నీ కూడా మనకు ఈదురుగాళ్ల తీవ్రతనైతే కాస్త అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ. అదే విధంగా మనకు ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు కూడా దట్టంగా కమ్ముకుంటా ఉన్నాయి. వాతావరణం అంతా కూడా మారిపోయి ఉక్కపోత వాతావరణం కూడా కాస్త కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త మేఘవృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి కూడా హైదరాబాద్లో చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదైంది. ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ సో ఈ పరిసర ప్రాంతాల్లోనైతే మనకు ఒక జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇటు జిల్లాలకు సంబంధించి దక్షిణ పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు నైరుతి రుతుపవనాలు అంటే వాతావరణంకి ఎంతో కీలకమైన ఈ నైరుతి రుతుపవనాలు అయితే చురుగ్గా కదులుతా ఉన్నాయి. దాంతోపాటు బంగాళాఖాతంలో చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డా కూడా ద్రోణులు, ఆవర్తనాలు, చక్రవాక ఆవర్తనాలు ఏర్పడుతుండడంతో కూడా మనకు ఈ రుతుపవనాలు అయితే ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నాయి. అంటే ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతా ఉన్నాయి. దీంతో మనకు ఏదైతే కేరళకి 27 తాకుతాయని చెప్పారో వాతావరణ శాఖ, దానికంటే ముందు అంటే దాదాపు +/- 27 లేదా అంతకు ముందు 23, 24 తారీఖులోపే తాకే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఒకవేళ 23, 24 తారీఖునైతే మనకు ఋతుపవనాలు కేరళకు తాకాయి అంటే దాదాపు ఇటు తెలంగాణకి కూడా దాదాపు 27, 29, 28 తేదీల్లోనే తాకే అవకాశం ఉంది. ఋతుపవనాలు ఎంత ఫాస్ట్గా మనకు వస్తే అంత వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. వన్స్ ఒక్కసారి తెలంగాణకు మనకు నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయంటే చాలు వర్షాకాలం మొదలైనట్టే. దాదాపు పెద్ద ఎత్తున వర్షాలు కూడా ఈసారి కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే మే అంతా కూడా మనకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనా కూడా జూన్ మొదటి వారంలో మాత్రం కాస్త మనకు మాన్సూన్ డీలే ఉండే అవకాశం ఉందని చెప్పేసి జూన్ మొదటి వారంలో ఎండ తీవ్రత కాస్త పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కూడా దాదాపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి అధిక వర్షపాతం అంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతము ద్రోణి 2 ఉపరితల ఆవర్తనాల కారణంగా వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 4 రోజులు మాత్రం ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి అయితే పశ్చిమ, దక్షిణ జిల్లాలకు సంబంధించి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మాధురి.